హాయ్ అండి, అందరికి నమస్కారం. మేము ఈరోజు ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. ఇల్లు షిఫ్ట్ ఎలా చేశారో పూర్తిగా వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలతో మనకి ఇల్లు షిఫ్టింగ్ అంటే అవ్వదు అని వీళ్ళని షిఫ్టింగ్కి మాట్లాడారండి. 10,000 అండి, చాలా బాగా షిఫ్ట్ చేశారండి. ఇతనేనండి ఈ షిఫ్టింగ్ చేయడానికి వానరు అంకుల్ గారితో మాట్లాడారు. ఇంకా తర్వాత హౌస్ అంతా షిఫ్ట్ చేసేసారండి. మనం ఏం సర్దాల్సిన లేదండి, మొత్తం వాళ్ళే సర్దేసేసి కిందకి తీసుకెళ్ళి మనం ఎక్కడికి రెంట్కి వెళ్తున్నామో లేకపోతే సొంత ఇంటికి వెళ్తున్నామో అక్కడ వరకు ఆ వస్తువులన్నీ శుభ్రంగా ప్యాక్ చేసి మరీ అక్కడికి తీసుకొస్తారండి. మనకి శ్రమ ఉండదేంటి. మనము ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ వీళ్ళు షిఫ్ట్ చేసిన సామాను అంతా అక్కడ మనము మన ఇంట్లో పెట్టేస్తారండి. తర్వాత మనం నిదానంగా సర్దుకోవాలి. మనకి ఇంకా షిఫ్టింగ్కి అయితే మనకి ఇంకా డబ్బులు పెట్టుకుంటే చాలు, మొత్తం వాళ్ళే చేసేస్తారు. షిఫ్టింగ్ మట్టుకు బాగా చేశారండి. ముందున్న వాళ్ళు షిఫ్టింగ్ చేశారండి. ప్రగతి నగర్ నుంచి ప్రగతి నగర్లోకి ఎలిఫెంట్ సర్కిల్ నుంచి పీకాక్ సెంటర్కే వాళ్ళు 10,000 తీసుకున్నారండి. కానీ వాళ్ళు ఫ్రిడ్జ్ పోగొట్టేసారండి. ఫ్రిడ్జ్ కింద వైర్లు ఉంటాయి కదండి, ఆ వైర్లని ఎరగొట్టేశారు. దానికి డబుల్గా 5,000 ఉంది. తర్వాత పింగాణి వస్తువులు కూడాను ఎరగొట్టేశారు. అందుకని వాళ్ళని ఇంకా మానేసి వీటి ముందు మాకు అల్విన్ కాలనీ నుంచి ప్రగతి నగర్ షిఫ్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళే బాగా షిఫ్ట్ చేశారని మా హస్బెండ్కి చెప్తే వాళ్ళనే పిలిపించారు. వీళ్ళు బాగా రీజనబుల్గా రేట్ కూడా బాగుంది. మేము ఇప్పుడు 20 కిలోమీటర్స్ దూరంలో వెళ్తున్నాము. వాళ్ళు వ్యాన్ మాట్లాడి మరీ తీసుకొచ్చి వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. చాలా బాగా చేశారు. ఇంకా మీకు కార్డ్ చూపించాను కదండి, ఆ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్కి మనం ఫోన్ చేసి కనుక్కుంటే ఆ వివరాలన్నీ చెప్తారు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, ఎంత అవుతుంది మీది అని మొత్తం అంతా చెప్తారు. ఇంకా వాళ్ళు లిఫ్ట్ లేకపోతే 2nd ఫ్లోర్ వరకు వాళ్ళే ఎక్కి తీసుకొచ్చారమ్మా. చాలా బాధ అనిపించింది. కానీ వాళ్ళ పని అది, మా పని ఏంటో మేము ఇంకా చేయలేము కదండి. చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళతోటి మేము ముగ్గురు ఏం చేసుకోము. మా తమ్ముడు కూడా ఉన్నాడు. మేము ముగ్గురు ఇల్లు అంత ఈ సామాను అంతా మోసుకుని వెళ్ళాలంటే మా వాళ్ళు కాదు. ఇంకా మా హస్బెండ్ అయితే షిఫ్టింగ్కి మాట్లాడేసారు. ఈటైన్ వీడిపోయారా ఆ డ్రమ్ మీద పెట్టండి. నువ్వే
ఆ గదిలో పట్టుకోనా భయ్యా పట్టుకోనా 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 అమ్మ నేను పట్టుకోలేదు కూర్చున్నా. అవి ఉన్నాయి రెంచులు ఇవి బోల్ట్లు.